నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నుంచి కూడా సీనియర్ నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అందులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. రాష్ట్ర ఇన్ఛార్జీలను, జిల్లా ఇన్ఛార్జీలను కూడా నియమించారు అంటున్నారు. మరి దీనివల్ల ఏమైనా పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా మనం చూసాము, చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పి కూడా ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి. అయినా కూడా ఆ పార్టీ ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాము అని చెప్పి సమీక్షించుకోకుండా కేవలం జిల్లా ఇన్ఛార్జీలను, పార్టీ ఇన్ఛార్జీలను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పటి వరకు వైసీపీ ఓడిపోయిన తర్వాత వస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేర్పులు చేసినా కూడాను పార్టీ పుంజుకునే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ని నియమించడం ఎట్లా చూడొచ్చు అంటారు? గోరంట్ల మాధవ్ని నియమించటం ఎట్లా చూడాలి అంటే, రాత్రి ఏదో పోకిరి సినిమా చూసా ఈ ఓటీటీలో వస్తే. ప్రకాష్ రాజు డెన్లో అందరూ మొత్తం చాలామంది విలన్లు ఉంటారు. మొత్తం అందరూ విలన్లా ఒకే చోట ఉన్నారు, ఏది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మొత్తం అంటే ప్రకాష్ రాజు డెన్లో విలన్లు కాకపోతే ఇంకెవరు ఉంటారు? అందరూ విలన్లే ఉంటారు కదా, ఎందుకంటే ప్రకాష్ రాజు మెయిన్ విలన్ కాబట్టి. అట్లా అంటే కంపారిజన్ లేదు, కానీ మామూలుగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధులు వీళ్ళని పెడుతున్న తీరు చూస్తే ఈ మొత్తం బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ లాగా ఉంది. అంటే ఒకే రంగు పక్షులు ఒకే గూటికి చేరతాయి అనేది అన్నమాట. ఈ గోరంట్ల మాధవ్ అధికార ప్రతినిధి, రోజా అధికార ప్రతినిధి, యాంకర్గా పనిచేసిన శ్యామల ఒక అధికార ప్రతినిధి, ఇంకా వీళ్ళందరూ మరి అధికార ప్రతినిధులుగా పెట్టుకోండి. గోరంట్ల మాధవ్ అంటే మనకి చాలా సుపరిచితుడు. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. పనిచేసి ఒకసారి ఒక సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డిని పరుష పదజాలంతో తిట్టాడు. అతను సిఐగా ఉన్నప్పుడు, కదిర్లో ఎక్కడో సిఐగా పనిచేసేవాడు. సిఐగా పనిచేసినప్పుడు జేసీ దివాకర్ రెడ్డిని కబర్దార్ ఏదో సంథింగ్ అంటే ఒక బూతు మాటలతోటి తిట్టాడు. సర్వీసులో ఉండి పోలీసుగా పని చేస్తూ ఈ ఎలిమెంటు జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చింది. అట్లా బూతులు తిట్టేవాళ్ళంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ అనమాట. అట్లా అదే చెప్పా కదా, పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు కూడా ఇట్లాగే వాళ్ళందరినీ చేరదీస్తూ ఉంటాడు అనమాట. అట్లా ఇక్కడ ఈ బూతులు తిట్టే దాంట్లో బాగా గోరంట్ల మాధవ్ చాలా ప్రసిద్ధి చెందాడు అప్పట్లో. దాంతో వెంటనే తీసుకొని నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేసేసేయి, నీకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి ఆఫర్ చేశాడు. ఆఫర్ చేస్తే సరే మరి సార్ మరి అట్లా అంటే మరి నా దగ్గర డబ్బులు లేవు అది ఇది ఏదో చెప్తాడు కదా. అంటే లీగల్గా డబ్బులు ఉండవుగా, ఏదో శాలరీ చూపిస్తూ ఉంటారు, మిగిలినవన్నీ అక్కడ ఉండవు, లెక్కలు ఉండవు కదా. ఎందుకులే నేను ఇస్తానని చెప్పి పార్టీ ఫైనాన్స్డ్ హిమ్ అండ్ హిందూపూర్లో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. విఆర్ఎస్ తీసుకునేటప్పుడు తీసుకుంటే విఆర్ఎస్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేశాడు. లేదు నాకు అంటే విఆర్ఎస్ తీసుకొని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప ఎలక్షన్లో పోటీ చేయలేడు. అట్లా మొత్తం ఇది జరిగింది. చివరికి కంటెస్ట్ చేశాడు, గెలిచాడు. ఎంపీగా గెలిచిన తర్వాత నీకు ఎట్లా ఉండాలి? నువ్వు ఒక ప్రజానాయకుడిలాగా, నువ్వు ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. మనం చూసాం కదా గోరంట్ల మాధవ్ ఒక అమ్మాయితోటి ఆ న్యూడ్ కాలం మాట్లాడటం అసహ్యం. అసలు మనం అది డిస్కస్ చేసుకునే పాయింట్ కూడా కాదు. అంత చండాలమైన పని. అంటే ఒక న్యూడ్ వీడియో కాల్ చేసిన ఒక వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డికి నేను ఫస్ట్ చెప్పా కదా, మొత్తం అంతా కూడా జేసీ దివాకర్ రెడ్డిని బూతులు తిట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చాడు. బాగా అసలు వాళ్ళిద్దరికీ అనుబంధం బాగా పెరిగిపోయింది. ఆ న్యూడ్ కాల్ చేసిన వాడిని ప్రజలు తిరస్కరించారు, కానీ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించని హక్కును చేర్చుకుంటున్నాడు. అసలు నాకు కావాల్సింది నీలాంటి వాళ్ళే, అంటే అశ్లీలతని ప్రోత్సహించేవాళ్ళు,
మహిళల్ని టార్గెట్ చేసుకునేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు. అప్పుడు పార్లమెంటులో ఏదో చిన్న గొడవ జరిగింది. గొడవ జరిగితే అంత బీజేపీ ఎంపీలు ఎవరో పొగబాంబు వదిలితే ఆయన ఏదో పట్టుకున్నారు. నేను పట్టుకున్నా కుర్చీ మీద లేచి నిలబడ్డాడు ఈ గోరంట్ల మాధవ్. ఎక్కడో దూరంగా ఉన్నాడు. బయటికి వచ్చేసి నేనే పట్టుకున్నా అని చెప్పాడు పార్లమెంట్లో. ఆ దొంగని పట్టుకోవడం అనమాట. ఎవడో పార్లమెంట్లో గొడవ చేస్తే గ్యాలరీలో నుంచి దూకి వచ్చి ఇచ్చేస్తే ఆ ఎంపీల మీద దాడి చేస్తున్న వాడిని నేను మాజీ పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నేను ధైర్య సాహసాలతో పట్టుకున్నాను. అసలు పట్టుకుని ఈయన కాదు, బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు. అంటే వచ్చి చెప్పేసి దాన్ని విపరీతమైన పబ్లిసిటీ చేసుకున్నాడు మొత్తం ఈ వైసీపీ సోషల్ మీడియా. చూడు మా ఎంపీ ఎంత గొప్పవాడు, మహిళల్ని ట్రాప్ చేసి న్యూడ్ కాల్స్ చేసేంత గొప్పవాడు. అటువంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని మనం అప్రిషియేట్ చేయాలి. మనం ఇప్పటికే చూస్తున్నాం, యాంకర్ శ్యామల గురించి మనం చూస్తూ ఉన్నాం. వచ్చి ఏదో చెప్తుంటుంది. అసలు ఒక ఏం చేస్తున్నారు చంద్రబాబు గారి మీద బాధ్యత ఉంది కదా అని ఇట్లా మాట్లాడుతుంది అనమాట. అంటే ఏంటి, స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేయటానికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. సో వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి, వైసీపీలో పదవులు పొందడానికి పెద్దగా దాన ధర్మాలు లేకపోతే మంచి పనులు చేసే అవసరం లేదు. శ్యామల్ గారు పిట్టకథ చెప్పి అధికార ప్రతినిధి అయిపోయారు, రోజా గారు బూతులు తిట్టి అయిపోయారు. సో గోరంట్ల మాధవ్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా ఉంది అంతే. ఇది అంతా కూడా వీళ్ళందరూ పోకిరి సినిమాలో ప్రకాష్ డెన్ లాంటిది అనమాట. ప్రకాష్ రాజు ఆ డెన్ లాంటి ఈ ముఠాని వేసుకొని వీళ్ళందరినీ వేసుకొని ఇంకోటి ఏంటంటే అసలు నా పార్టీ చాలా బలంగా ఉందంటాడు. అసలు ఇంకొక ఏమంటాడు, ఎవరో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక రిపోర్టరు అడిగింది, ఒక లేడీ రిపోర్టర్ అడిగింది, ఏమంటే మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అని. ఎవరమ్మా వెళ్తున్నారమ్మా? వెళ్ళట్లేదమ్మా, అస్సలు అందరూ ఉన్నారమ్మా అంటాడు. అందరూ పోతున్నారు, అసలు ఎవడు లేడు అక్కడ. ఎవడు లేకే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జనరల్ సెక్రటరీ. ఆ జనరల్ సెక్రటరీని తీసుకొచ్చి కోఆర్డినేటర్ అని పెడతాడు. కోఆర్డినేటర్ పెద్ద, జనరల్ సెక్రటరీ పెద్ద. ఆయన తీసుకొచ్చి వైవి సుబ్బారెడ్డి అంటాడు, ఈ విజయసాయి రెడ్డి అంటాడు. ఈ ముగ్గురు రెడ్లు తప్ప ఇంకో రెడ్డి కనపట్టాల. నీకు జగన్మోహన్ రెడ్డికి మేనమామ వరుస అవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి చిచ్చిపో, నీ పార్టీ ఉండదు, మేనమామ వరుస అవుతాడు. సొంత మేనమామ వరుస అయి ఉండే వ్యక్తి చిచి నీ పార్టీ ఉండదమ్మా, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చి జనసేనలో చేరాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు అక్కడ ఎవరు నాయకులు అనేవాళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే నీకు ఎప్పుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ, నేను చెప్తున్నది రాజకీయ పార్టీల గురించి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల గురించి కాదు. రాజకీయ పార్టీ ఓటమి గెలవటం ఓడటం సహజం. ఓడిపోయినప్పుడు ఏం చేయాలి అంటే రివ్యూ చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఏ సీట్లో, ఇప్పుడు మొన్న అంబటి రాంబాబుది ఒక వీడియో వచ్చింది, నాకు 23,000 ఓట్ల తేడాతోటి నేను ఓడిపోయాను, చాలా సిగ్గుపడ్డాను. ఆ తర్వాత కనుక్కుంటే ఒకడు 30,000 ఓడిపోయాడు, ఇంకోటి 40,000 ఓడిపోయాడు, ఇంకోటి 50,000 ఓడిపోయాడు, ఇంకోటి 70,000 ఓడిపోయాడు. అన్ని మెజారిటీ నేనే బెటరు అని అంబటి రాంబాబు చెప్పుకుంటున్నాడు. 24,000 ఓట్ల తేడాతో ఓడిపోయా, నేనే గొప్పవాడిని, మిగిలిన వాళ్ళందరూ 60,000 తేడాతోటి ఓడిపోయారు, మా పార్టీలో అంత ఎదవలు ఉన్నారు, నేను ఆ ఎదవల్లో నేను బెటర్ అని చెప్తున్నాడు అంబటి రాంబాబు పబ్లిక్లో. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఓటమి అనేది ఘోర పరాజయం సంభవించిన తర్వాత, అంబటి రాంబాబు ఓటమి ఎందుకు సంభవించింది, ఎందుకు జరిగింది, నీ తప్ప, నా తప్ప, లేదు పార్టీ యంత్రాంగం తప్ప ఏంటి అనేది ఒక రివ్యూ చేసుకోవాలి. ఆ రివ్యూ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ప్రజలు తప్పు చేశారు, ప్రజలు వేస్ట్, ప్రజలకి నేను ఇన్ని డబ్బులు ఇచ్చాను, ఇన్నిసార్లు బట్టలు నొక్కాను, వాళ్ళు ఓటేయరా,
ఏం ప్రజలు వీళ్ళు, అసలు విశ్వాసఘాతకులు ఈ ప్రజలు అంటాడు తప్ప నువ్వు చేసిన నేరాలు ఘోరాలకి ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఇది అని గుర్తించట్లా. ఈవెన్ ఆ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు గుర్తించినా కూడా బయట అక్కడక్కడ మీడియా ముందు ఇంటర్వ్యూల్లో చెప్పినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నారంటారు. మొన్న చూసాం కేతిరెడ్డి కూడా ఎందుకు ఓడిపోయింది పార్టీ అని చెప్పారు. నిన్న చూస్తే గుడివాడ అమర్నాథ్ కూడా కొన్ని చెప్పారు పవన్ కళ్యాణ్ తిట్టడం వల్లే. సో వీళ్ళకంటూ ఒక ఐడియా ఉంది మేము ఎందుకు ఓడిపోయాము అని చెప్పి. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియట్లేదంటారు? ఒకవేళ తెలిసినా నటిస్తున్నారనుకోవచ్చా? ఏం చెప్తారు? బాగా ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. క్వశ్చన్ చివరిలో కరెక్ట్ పాయింట్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి నటిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి అంటే సాక్షి పేపర్ చదవటం మానుకోవాలి. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్నే లేచి వాళ్ళ ఆవిడ చైర్మన్గా ఉన్న సాక్షి పేపర్ చదివితే ఏం తెలుస్తుంది? ఈయనను వాళ్ళ ఆవిడ కూర్చొని మాట్లాడుకున్నవి అందులో ఉంటాయి. అదే పొద్దున్నే లేచి చదివితే ఏం తెలుస్తుంది? తెలీదు. అందుకని నేను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే ఐడియా ఏంటి అంటే ఇమ్మీడియట్గా నువ్వు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు, ఈ 2 పేపర్లు తెప్పించుకొని డబ్బులు కట్టి తెప్పించుకో. ఊరికే ఫ్రీ కాంప్లిమెంటరీ కాపీ, ఎమ్మెల్యేకి ఇచ్చే ఫ్రీ కాంప్లిమెంటరీ కాపీ కాకుండా డబ్బులు కట్టి ఈ 2 పేపర్లు తెప్పించుకో. నీ 10 మంది ఎమ్మెల్యేలు, నువ్వు కాకుండా ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళతోటి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివిపించు. నీ పార్టీ నాయకులు వీళ్ళందరితోటి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవమని చెప్పు. ఏబిఎన్, టీవీ5 టీవీలని చూడమని చెప్పు. చాలా ఎవరికైనా చదవటం రాకపోతే, అంటే పేపర్ చదివే అంత ఓపిక తీరిక వాళ్ళకు ఉండవు కదా, టీవీ5ని చూడమను, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్స్ చూడమని చెప్పు. అప్పుడు కొంత నాలెడ్జ్ వస్తుంది, కొత్త విషయాలు తెలుస్తాయి. రాజకీయంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వేటు పార్టీ ఓడిపోయిన తర్వాత సమీక్షించవు, నీకు తెలీదు, నీకు చేత కాదు, నువ్వు చేయలేవు. సమీక్ష పెట్టాడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టట్లేదంటే సమీక్ష పెడితే నీ వల్లే ఓడిపోయాం అంటారు అందరూ. అందుకని జగన్మోహన్ రెడ్డి సమీక్ష పెట్టట్లా. అది సీక్రెట్, టాప్ సీక్రెట్. అది నిజంగా కూడా ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్లే కదా. వాడిని అరెస్ట్ చేసేయి, ఈయన తీసుకురా, అమ్మాయిని బాంబే వెళ్ళి అమ్మాయిని జుట్టుపట్టు పీడిచుకురా, మొత్తం కాకినాడ పోర్టు మొత్తం రాయించుకో. ఆ కాకినాడ పోర్టు మొత్తం రాయించుకున్న తర్వాత దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు వెళ్ళి బియ్యం స్మగ్లింగ్ చేసుకో, ఇంకొక ఆయన నువ్వు పిలిచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకో. ఇవే కదా చేసింది. అందుకని ప్రజలు రిజెక్ట్ చేశారు. కాబట్టి ప్రతి నాయకుడు కూడా రివ్యూ మీటింగ్ పెడితే నీ వల్ల ఓడిపోయాం అంటారన్న భయంతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈసారి చంద్రబాబు నాయుడిని సింగిల్ డిజిట్కి పర్మిట్ చేద్దాం అంటాడు. నువ్వు అయ్యావు ఇప్పుడు సింగిల్ డిజిట్కి. నీకు యాక్చువల్గా నీకు రావాల్సిన 9 సీట్లే. ఆ మధ్యలో కొంచెం ఓటర్ల దీంతో కొంచెం కన్ఫ్యూజన్ తోటి ఆ స్థానిక నాయకుల మీద కొంచెం ఏదో వాళ్ళు బెదిరించి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, మళ్ళీ నేను గెలిస్తే మీకు ఆ పొలాలు కొన్ని తీసుకున్నారనమాట వాళ్ళ కంపెనీ కోసం అని చెప్పి. ఆ కాంపెన్సేషన్ ఇప్పుడు 6 లక్షలు ఉంది కదా, నేను వస్తే మళ్ళీ 10 లక్షలు చేయిస్తాను, నాకు ఓటేయండి అంటే వేశారు. అటువంటి సీట్లు ఒక 3-4 తీసేస్తే జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిటే యాక్చువల్గా వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తా చంద్రబాబు నాయుడు అంటే ఇంకా టైం ఉంది. నువ్వు ఈ లోపల గోరంట్ల మాధవ్, నీ యాంకర్ శ్యామల, నీ రోజా ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా? నగర నియోజకవర్గానికి వచ్చిందా? నిన్న తాజాగా స్పందించింది సార్, నిన్న వచ్చింది. ఇప్పుడు నీకు కాన్స్టెన్సీకి పోరు, ప్రజలతోటి మాట్లాడరు. ఎందుకు? అందరూ అడుగుతారని భయం. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని గోరంట్ల మాధవ్ ఏం చెప్తాడు? అధికార ప్రతినిధిగా ఏం చెప్తాడు? ఏమన్నా అంటే వీడియో చూపిస్తాడు, పాత వీడియో, ఆయన న్యూడ్ కాల్ని చూపిస్తాడు, అంతకు మించి ఏమీ చేయలేడు. యాంకర్ శ్యామల వచ్చే అసలు అభూత కల్పనలు అవన్నీ కూడా ఒక హరికథలాగా చెప్తుంది. చెప్పేసి దాని మీద ఎవరన్నా కామెంట్ పెడితే చూసారా, నేను ఆడపిల్లని కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తే ఇంత ఎదురుదాడి చేస్తున్నారు అంటే నువ్వు చెప్పే విషయాలు అట్లా ఉన్నాయి. అందుకని శ్యామలు కూడా గుర్తించుకోవాలి. ఏంటి అన్ని అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధాలు నీతోటి చెప్పిస్తున్నారు అనేది నువ్వు గుర్తెరగాలి. అప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు. అందుకని ఈ గవర్నమెంట్లో అంటే ఈ సెలక్షన్, జగన్మోహన్ రెడ్డి సెలక్షన్ గురించి చెప్తున్నా నేను.
ఇప్పుడు రోజా మొన్న ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఏంటి అంటే రోజా అసలు చంద్రబాబు నాయుడిని పొగిడిన వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు మామూలు పొగడత కాదు చంద్రబాబు నాయుడిని, అద్భుతం, అసలు ఆకాశానికి ఎత్తేసింది అనమాట. ఆ వీడియో అంతవరకు కట్ చేసి ఎవరో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు వచ్చి ఇటువంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అట్టగా పొగుడతారు. ఎవరైనా మంచి వాళ్ళు పొగిడితే ఏదైనా వాల్యూ ఉంటుంది, కానీ గోరంట్ల మాధవ్ వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి అంటే ఎవడు దానికి శాంక్టిటీ ఏముంటుంది? అందుకని కనీసం జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధులనైనా కరెక్ట్గా పెట్టుకోవాలి. పైనటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తప్ప నీకు వేరే గతి లేదు. వాళ్ళ ముగ్గురునే 3 ఏరియాలకి నువ్వు ఇన్ఛార్జీలుగా పెడతావు. నీకు అంతకుమించి వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నది వీళ్ళే కాబట్టి, వీళ్ళు ఇంకా నీ చుట్టాలు కాబట్టి, నీకు లాయల్గా ఉంటారు కాబట్టి వాళ్ళనే పెట్టుకుంటావు. నీకు వేరే ఆప్షన్ లేదు. కనీసం అధికార ప్రతినిధులైనా కొంచెం చదువుకున్న వాళ్ళని, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళని, కానీ బుద్ధిజీవుల్ని, కొంచెం సమాజంలో నైతిక వర్తనం ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి కదా. అధికార ప్రతినిధి అంటే అది కదా. ఆ విషయం కూడా తెలియని జగన్మోహన్ రెడ్డిని మనం ప్రత్యేకంగా అతని గురించి పెద్దగా విశ్లేషించి ఈ గోరంట్ల మాధవ్ లేకపోతే ఈ యాంకరు శ్యామల ఈ అధికార ప్రతినిధుల గురించి మనం అంత పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ వచ్చి ప్రజాభిప్రాయాన్ని అంత సీన్ వీళ్ళకేమీ లేదు. అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావట్లేదు. అతను ఆత్మ విశ్లేషణ చేసుకోవట్లేదు. అతనికి ఆత్మ జ్ఞానం కలగట్లేదు. అతను ఆత్మ పరిశీలన చేసుకోవటం లేదు. ఎందుకు ఓడిపోయానో తెలుసుకోవటం లేదు. ఇటువంటి అజ్ఞానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి పనులే చేస్తాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలగకుండుగాక. కలగకపోతే ఏమవుతుందంటే ప్రజలు కూడా అట్లాగే ఉంటారు కదా. ఈయనకి జ్ఞానోదయం అయ్యి మళ్ళీ కరెక్షన్స్ మొదలు పెడితే కష్టం. మళ్ళీ అంతకు ముందర అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే అంతకుముందు ఇట్లా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు అదే మొదలు పెడతాడు, ఆ ప్రాసెస్ మొదలు పెడతాడేమో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భయపడుతున్నారు. ఎన్ని వేషాలు వేసినా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఛాన్స్ ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.